నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేటీఆర్ కి బీజేపీ నాయకులు సీఎం రమేష్ గట్టిగా షాక్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో గత 18 ఏళ్లుగా ఢిల్లీలో ఉంటున్నటువంటి బంగ్లా ఏదైతే ఉందో కేసీఆర్, అది బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విధంగా అడిగినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ ఎంపీ పదవిని రవిచంద్ర గారికి ఇవ్వాలి అని కేటీఆర్ కోరినట్లుగా తెలుస్తుంది. సో దానికి సీఎం రమేష్ తిరిగి గట్టిగా ప్రశ్నించినట్టుగా సమాధానాలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. కేటీఆర్ కి బీజేపీ సీనియర్ నాయకులు సీఎం రమేష్ గట్టి షాక్ ఇచ్చారన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఆయన రెండు అడిగారు. ఒకటి, గత 18 ఏళ్ళుగా ఉన్నటువంటి బంగ్లా ఏదైతే ఉందో ఢిల్లీలో, అది బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విధంగా అడగడం. అంతేకాకుండా బీఆర్ఎస్ రాజ్యసభ సీట్ని రవిచంద్ర గారికి ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తుంది. సో దానికి సీఎం రమేష్ గారు గట్టిగానే తిరిగి ప్రశ్నించారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇది ఏ విధంగా చూడాలి అంటారు ఈ అంశాన్ని? మరి నిన్నటిదాకా రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం తన కనుసన్నల్లో ఉండి తను ఏది చెప్తే అది చేస్తారు. నేను కాబోయే ముఖ్యమంత్రి, నిన్న కాబోయే ప్రధానమంత్రి, కొడుకేమో కాబోయే ముఖ్యమంత్రి, తండ్రి ఏమో కాబోయే ప్రధానమంత్రి కదా. ఇప్పుడు అలాంటి వ్యక్తి మరి సీఎం రమేష్ గారిని ఫోన్ చేసి అడిగితే ఆయన తిరస్కరించడం అనేది కొంచెం విచిత్రంగానే ఉంది. ఓకే, అంటే ఆయన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే దానికి, ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న దానికి ఇచ్చిన ఉదంతం మనకు తెలియపరుస్తూ ఉంది. ఓకే, అంటే ప్రగల్భాలు పైకే తప్ప వాస్తవ పరిస్థితి చూస్తే చాలా డొల్లతనం కనబడుతుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతాం. అంటే ఎన్నికల్లో ఉన్నన్ని రోజులు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, తెర వెనుక చాలా మంతనాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే కేటీఆర్ అడిగిన దానికి సీఎం రమేష్ ఇలాగా వ్యతిరేకంగా మాట్లాడడం, తిరిగి ప్రశ్నించడం. అంటే 10 ఏళ్లలో మీ నాన్న అపాయింట్మెంట్ అడిగితే నాకేమన్నా ఇచ్చారా, ఇప్పుడు నేను ఎందుకు సాయం చేయాలి అని సీఎం రమేష్ కేటీఆర్తో అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇది అంటే అది పార్టీది కాదు కదా, వ్యక్తిగతం. అక్కడ ఆయన ఆత్మాభిమానం దెబ్బతింది గతంలో. ఈ రోజు అడిగారు కాబట్టి గతంలో నాకు ఇలా చేశారు అని చెప్పి అన్నాడే తప్ప అది పార్టీ నిర్ణయం కాదుగా. ఈయన హౌసింగ్ దానికి చైర్మన్ గా ఉన్నాడు. ఎవరికి ఎలాట్ చేయాలి అనే దాని మీద ఇతనికి కొన్ని హక్కులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయనకి సంప్రదించి ఉంటారు వాళ్ళు. గతంలో ఈయనకున్న చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నాకు ఇలా చేశారు కదా, మీకు నేను ఎందుకు చేయాలని చెప్పని ఈ రోజు ప్రశ్నిస్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను. అవకాశం దొరికింది కదా అది. ఓకే, సో మరి కేటీఆర్ అడిగినట్లుగా సీఎం రమేష్ గారు చేసేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? లేకపోతే సహజంగానే చేస్తారు, కాకపోతే అట్టు పెట్టినమ్మ కట్టున్నారు పెట్టమన్నారు కదా. ఓకే, అందువల్ల ఆయన అలా మాట్లాడి ఉంటారు. సహజంగానే దానికి అవకాశం కల్పిస్తారు. వాళ్ళే వినియోగించుకుంటున్నారు కాబట్టి చాలా వరకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు కేటీఆర్ గారు అడిగితే వద్దన్నటువంటి సీఎం రమేష్ గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత కేసీఆర్ ని కల్పిస్తానని మాట ఇచ్చారంట కేటీఆర్ గారు సీఎం రమేష్ కి. సో అప్పుడు కేసీఆర్ గారిని కలిసిన తర్వాత అప్పుడు ఈ గత 18 ఏళ్ళుగా ఉన్నటువంటి బంగ్లా ఏదైతే ఉందో ఢిల్లీలో, అది బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి విధంగా సీఎం రమేష్ గారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓడగొట్టిన నాగలతో పొలం దున్నుతారా? కుదరదు కదా. మరి అట్లానే ఇప్పుడు ఈయన ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఈయన కోసం ప్రయత్నించి ఉంటారు. ఇప్పుడు అధికారంలో లేరు, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, దానికి ప్రతినిధి ఆయన. అవకాశం ఆయన చేతుల్లో ఉంది. ఈ రోజు ఇక్కడికి వచ్చి కలిసినందువల్ల ఉపయోగం ఏముంటది? కాబట్టి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా సహజసిద్ధంగానే వాళ్ళకి కొన్ని రాయితీలు ఉంటాయి. కొన్ని బంగ్లాలో కదా వాళ్ళు నివాసం ఉండేటప్పుడు వాళ్ళ పదవి కోల్పోయినా కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని రోజులు అది. ఇప్పుడు మరి పరిస్థితి ఈరోజు గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాబట్టి అవతల వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేకపోతే కక్షపూరితంగా వ్యవహరిస్తారా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎన్నికలు అయిపోయిన దాకా ఇదే తద్దు జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్కి 2-3 స్థానాలు వస్తే వీళ్ళు కూడా పట్టించుకోరు. వీళ్ళు కనుక మళ్ళీ ఏదన్నా 9-10 స్థానాలు కనుక వీళ్ళు సంపాదించుకోగలిగితే వాళ్ళ ఉనికి మిగులుతుంది. ఈలోపే 2 జాతీయ పార్టీలు ఈ పార్టీని కబళించాలని ప్రయత్నం చేస్తున్నాయి అవకాశం కొద్దీ. అది భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ రెండు కూడా. ఇప్పుడున్న 39 మంది శాసనసభ్యులు కావచ్చు, ఉన్న లోక్సభ సభ్యులు కూడా కొంతమంది మారిపోతూ ఉన్నారు. కాబట్టి ఎవరిని లేకుండా చేసి వాళ్ళే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. 2 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి, అందులో ఒక పార్టీ అని కాదు. దాన్ని కాపాడుకోవడమే వీళ్ళ దగ్గర ముందున్నటువంటి పెద్ద విజయం.
ఓకే. వాళ్ళు కనుక కాపాడుకుంటే ఆ శాసనసభ్యుల్ని, లోక్సభ సభ్యుల్ని ఉమ్. నిస్సందేహంగా కేసీఆర్ గారు విజయం సాధించినట్టే. మరి ఆ రకంగా ప్రయత్నాలు చేస్తారంటారా కేసీఆర్ గారు? కేసీఆర్ చేస్తున్నారు కదా, అందరితో మాట్లాడుకుంటున్నారు. గతంతో అవకాశం ఇవ్వని, మంత్రులకి అవకాశం ఇవ్వని కేసీఆర్ గారు ఈరోజు 2014 ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు ఇంటింటికి ఆయన వెళ్ళాడు కొంతమంది నాయకుల దగ్గరికి. అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చినా కూడా పలకరించలేదు కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు ఇప్పుడు. మరి ఆయన పందా మార్చుకొని మళ్ళీ ప్రజలతో మమేకమైతే ఉద్యమకారుడు కాబట్టి ఆయనకుండే స్థానం ఆయనకు ఉంటుంది. కాబట్టి ఎంతమంది నాయకులు ఆయన మాట వింటారు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. అంటే పార్టీని కాపాడుకోవడానికనైనా బీఎస్పీతో పొత్తులోకి దిగుతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అండ్ రీసెంట్ గానే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ గారిని కూడా కలిశారు. అంటే ఓట్లు చీలిక లేకుండా కొంత ఉపయోగపడతారని చెప్పి భావిస్తున్నారు. ఓకే, చూడాలి మరి. అంటే గత 18 సంవత్సరాలుగా ఉన్నటువంటి బంగ్లా అయితే ఇటు కేటీఆర్కి చాలా ఇష్టం, చాలా కలిసి వచ్చినటువంటిదిగా కూడా ఆయన దాన్ని బాగా చూసుకుంటారనే దానిపైన ఇప్పుడు అడగడం జరిగింది. కాబట్టి మరి ఫైనల్లీ అది బీఆర్ఎస్ పార్టీకి, అంటే రాజ్యసభ సభ్యులు అయిన రవిచంద్ర గారు ఉన్నారు కదా, సో ఆయనకి కేటాయించేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చా పోనీ ఎట్టకేలకైనా? అదేనండి ఇందా చెప్పింది, 99% వాళ్ళకే అవకాశం ఉంటుంది. ఇక దానికి అవతల వాళ్ళు ఏదైనా పట్టుబట్టి లేకపోతే పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి కూడా చూసుకుంటారు కదా. ప్రస్తుతానికైతే వీళ్ళకి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, గతంలో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం ఎటు ఉండదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థికి సంబంధించి వారికి కేటాయించమని కోరుతున్నారు. దాదాపు జరుగుతుంది, జరగతనం అయితే ఉండదు. సో అంటే కాకపోతే జరిగేదానికంటే ముందే కొంచెం అతను గతంలో అతనికి ఉన్నటువంటి చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రోత్సాహాన్ని ఎల్లగక్కారు అనుకోవడమే తప్ప అంత తప్ప వేరే ఉండదు. ఓకే, అంటే కొన్ని రోజులు అయితే సీఎం రమేష్ గారు బెట్టుగానే ఉంటారు. సో హౌసింగ్ దానికి సంబంధించి కొంచెం పొజిషన్ లో ఉన్నారు కాబట్టి సో అవకాశం దొరికింది కదా. సో అంటే ఏదేమైనా కానీ 18 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి బాగా నచ్చి మెచ్చినటువంటి బంగ్లా ఏదైతే ఉందో కేసీఆర్ గారికి, అది మళ్ళీ బీఆర్ఎస్ కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి. ఓకే, అంటే మరి కేటీఆర్ అడిగిన దానికి ఇప్పుడు షాక్ ఇచ్చినా ఫైనల్లీ ఆయన సాధించుకోగలుగుతారా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు? నిస్సందేహం, ఇందానే చెప్తాను కదా, వాళ్ళు ఒకటి. ఓకే, సరే చూద్దామండి. మరి ఎంతో నచ్చినటువంటి బంగ్లా, ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లా ఇటు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ రాజ్యసభ్యుడు అయినటువంటి వద్దిరాజు రవిచంద్ర గారికి కేటాయిస్తారా సీఎం రమేష్ గారు, అసలు ఏం చేస్తారని చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకమ్మ గారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేటీఆర్ కి బీజేపీ నాయకులు సీఎం రమేష్ గట్టిగా షాక్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో గత 18 ఏళ్లుగా ఢిల్లీలో ఉంటున్నటువంటి బంగ్లా ఏదైతే ఉందో కేసీఆర్, అది బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విధంగా అడిగినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ ఎంపీ పదవిని రవిచంద్ర గారికి ఇవ్వాలి అని కేటీఆర్ కోరినట్లుగా తెలుస్తుంది. సో దానికి సీఎం రమేష్ తిరిగి గట్టిగా ప్రశ్నించినట్టుగా సమాధానాలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. కేటీఆర్ కి బీజేపీ సీనియర్ నాయకులు సీఎం రమేష్ గట్టి షాక్ ఇచ్చారన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఆయన 2 అడిగారు. ఒకటి, గత 18 ఏళ్లుగా ఉన్నటువంటి బంగ్లా ఏదైతే ఉందో ఢిల్లీలో, అది బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విధంగా అడగడం. అంతేకాకుండా బీఆర్ఎస్ రాజ్యసభ సీట్ని రవిచంద్ర గారికి ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తుంది. సో దానికి సీఎం రమేష్ గారు గట్టిగానే తిరిగి ప్రశ్నించారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇది ఏ విధంగా చూడాలి అంటారు ఈ అంశాన్ని? మరి నిన్నటిదాకా రాష్ట్రాన్ని, దేశాన్ని మొత్తం తన కనుసన్నల్లో ఉండి తను ఏది చెప్తే అది చేస్తారు. నేను కాబోయే ముఖ్యమంత్రి, నిన్న కాబోయే ప్రధానమంత్రి, కొడుకేమో కాబోయే ముఖ్యమంత్రి, తండ్రి ఏమో కాబోయే ప్రధానమంత్రి కదా. ఇప్పుడు అలాంటి వ్యక్తి మరి సీఎం రమేష్ గారిని ఫోన్ చేసి అడిగితే ఆయన తిరస్కరించడం అనేది కొంచెం విచిత్రంగానే ఉంది. ఓకే, అంటే ఆయన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే దానికి, ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న దానికి చిన్న ఉదంతం మనకు తెలియపరుస్తూ ఉంది.